హాస్టల్ బోర్డులపై ఉన్న నెంబర్లే అతని టార్గెట్. ఐటీ కంపెనీ ప్రతినిధిని అంటూ చెప్పే కళ్ళబొల్లి మాటలే అతనికి ఆయుధం. క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ లక్షల్లో అడ్వాన్సులు గుంజి పత్తా లేకుండా పోయే అంతర్జిల్లా సైబర్ క్రిమినల్ కథ కంచికి చేరింది. 23 కేసులు, 6 సైబర్ ఫిర్యాదుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మహమ్మద్ షబ్బీర్ను వరంగల్ పోలీసులు ఎలా పట్టుకున్నారు? సిపి శ్వేతారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ధర్మసాగర్ మండలానికి చెందిన మహమ్మద్ షబ్బీర్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. హాస్టల్ బోర్డులపైన కనిపించే ఫోన్ నెంబర్లను టార్గెట్ చేస్తూ మోసాలకు తెరలేపాడు. తాను ప్రముఖ ఐటీ కంపెనీ ప్రతినిధినని పరిచయం చేసుకుంటూ మా సంస్థ ఉద్యోగులకు రోజు మీ హాస్టల్ నుంచే ఫుడ్ సప్లై చేయాలని భారీ కాంట్రాక్ట్ ఇప్పిస్తా అంటూ హాస్టల్ నిర్వాహకులకు ఎరవేశాడు. బాధితులు అతడి మాటలు నమ్మగానే అసలు కథ మొదలు పెట్టేవాడు. అగ్రిమెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజులు, మెటీరియల్ కొనుగోళ్ల పేరుతో అడ్వాన్సులు డిమాండ్ చేసేవాడు. అమాయకపు నిర్వాహకులు యూపీఐ ద్వారా లక్షల్లో డబ్బులు పంపగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పత్తా లేకుండా పోయేవాడు. ఇలా నొక్కేసిన లక్షలాది రూపాయలను ఆన్లైన్ గేమింగ్లో పెట్టుబడిగా పెట్టినట్లు విచారణలో తేలింది. హనుమకొండ పిఎస్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్లో తలదాచుకుంటున్న షబ్బీర్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై తెలంగాణ వ్యాప్తంగా 23 కేసులు, 6 సైబర్ ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించారు. అతడి నుంచి 3 ఫోన్లు, 3 సిమ్లు, బ్యాంకు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇప్పటి వరకు 36 లక్షలు కొట్టేయగా 13 లక్షలను పోలీసులు హోల్డ్ చేయించారు. ఇతని పైన మొత్తం 17 ఎఫ్ఐఆర్లు అయ్యున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. సిసిపిఎస్ వరంగల్, హనంకొండలో 3, అట్లాగే కేయూసీ లిమిట్స్లో 2, మటువాడలో 1, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లో 3, నిజామాబాద్, నిర్మల్, నల్లకుంట, కరీంనగర్ అన్ని ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్కి ఇదే విధంగా ఫోన్స్ చేసి వాళ్ళని మోసం చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే కాంట్రాక్టులు, ఉద్యోగ ఆఫర్లను గుడ్డిగా నమ్మి ముందు వెనక ఆలోచించకుండా డబ్బులు పంపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.